హలో అండి, నేను డాక్టర్ దిలీప్ రాజా, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ క్లినికల్ రూమటాలజిస్ట్. అయితే ఈ మధ్య చాలామంది పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే జ్వరం వచ్చి తగ్గింది, బట్ ఈ కీళ్ళ నొప్పులు తగ్గట్లేదు, తమ దైనందిన కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి కూడా చాలా సఫర్ అవుతున్నాం, దీనికి ఎలా వైద్యం ఉంటుంది, ఎన్ని రోజులు సఫర్ అవుతామని అడుగుతున్నారు. అయితే ఈ కీళ్ళవాతం జ్వరం తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ వైరల్ జ్వరం తర్వాత వచ్చేదాన్ని పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ లేదా పోస్ట్ ఇన్ఫెక్షస్ ఆర్థరైటిస్ అంటాం. అయితే ఈ ఆర్థరైటిస్ కూడా నార్మల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఏవైతే మనం ఇమ్యూన్ మీడియేటెడ్ మెకానిజమ్స్ వల్ల మనకు వస్తాయో, లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే లోపస్లో వచ్చే ఆర్థరైటిస్ కానివ్వండి, వాటిలాగే ఈ యొక్క పోస్ట్ ఇన్ఫెక్షస్ ఆర్థరైటిస్ కూడా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుందండి. కొన్నిసార్లు నార్మల్ ఓవర్ ద కౌంటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఎన్సైడ్స్ కానివ్వండి, లేకపోతే స్టెరాయిడ్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇంకా మిథోట్రెక్సేట్ లాంటి, లేకపోతే కొన్నిసార్లు టొఫాస్కేబ్ లాంటి హై అండ్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ కూడా పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఎలా అయితే ఈ యొక్క రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లోపస్లో వచ్చే ఆర్థరైటిస్లో కానీ వాటిని ఎలాగైతే ట్రీట్ చేస్తామో, ఈ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ని కూడా కొన్నిసార్లు ఇలాంటి మెడికేషన్స్తో ట్రీట్ చేయాల్సి రావచ్చు. పేషెంట్కి ఇందులో మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఓపిక కావాలండి. కొన్నిసార్లు ఇది ఒక వారంలోనే తగ్గిపోవచ్చు, కొన్నిసార్లు నెలలు, ఒక 3 నెలలు, 6 నెలలు కూడా ఈ యొక్క పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యేవారు ఉన్నారు. బట్ పేషెంట్ వైపు నుంచి ఏం చేయాలంటే సరైన ఆహారం, మెయిన్గా రెస్ట్ తీసుకోవాలి, దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. యొక్క బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి వాళ్ళు ఇష్టం చూపించాలి. ఎక్కువగా అంటే ఇప్పుడు స్ట్రెస్ తీసుకోకుండా, స్ట్రెస్ ఇప్పుడు కూడా ఆర్థరైటిస్ని ప్రొవోక్ చేస్తుందండి. కాబట్టి స్ట్రెస్కి లోనవ్వకుండా తగినంత విశ్రాంతి, ఇంకోటి అట్ ద సేమ్ టైం అదర్ ఆర్థరైటిస్లు ఏవైతే ఉన్నాయో వాటిని రూల్ అవుట్ చేసుకొని, అది పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేసుకొని, నేను పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకొని యొక్క ట్రీట్మెంట్ వాడినట్లయితే త్వరితగతిని ఉపశమనం కలుగుతుంది. బట్ ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు.